హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా సామాజిక సాంస్కృతిక జాగృతి గురించి మనం తెలుసుకుందాం. సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాల చేపట్టిన మొదటి వ్యక్తి రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్కి రాజా అనే బిరుదును మొఘల్ చక్రవర్తి రెండో అక్బర్ ఇచ్చాడు. పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా అని రాజారాం మోహన్ రాయ్ని అంటారు. పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా. రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ను 1828లో స్థాపించారు. చూడండి, 1828. అదేవిధంగా రాజారాం మోహన్ రాయ్ పోరాటం ఫలితంగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ 1829లో సతీ సహగమనాన్ని నిషేధించాడు. అంటే ఇతని టైంలో విలియం బెంటిక్ గారు గవర్నర్ జనరల్గా ఉన్నారు. తత్వబోధిని సభను దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు. బ్రహ్మ సమాజ స్తోత్రాలను క్రోడీకరించి దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ ధర్మం అనే గ్రంథాన్ని రచించాడు. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థను కేశవ్ చంద్ర సేన్ స్థాపించారు. అంటరానితనాన్ని నివారించడం కోసం సాధారణ బ్రహ్మ సమాజ్ దాస్ ఆశ్రమం స్థాపించారు. రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సేవది అనే బ్రాహ్మణ పత్రికను ప్రచురించి క్రైస్తవ మతంలోని లోపాలను ఎత్తిచూపాడు. రెండో అక్బర్ ప్రతినిధిగా రాజారాం మోహన్ రాయ్ 1831లో ఇంగ్లాండ్ వెళ్ళాడు. సులభ్ సమాచార్ అనే పత్రికను కేశవ చంద్రసేన్ ప్రచురించాడు. భారతదేశం తన విలువైన పుత్రుణ్ణి కోల్పోయింది అని కేశవ చంద్రసేన్ మరణం గురించి మ్యాక్స్ ముల్లర్ వ్యాఖ్యానించాడు. ఛాంపియన్ ఆఫ్ ఉమెన్స్ రిఫార్మ్ ఇన్ ఇండియా అనే బిరుదు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్కు ఉండేది. భారతదేశ మొదటి జాతీయ కవి నేని వినియోజ్ డిజిఆర్ డిఫరెస్ట్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఉన్నాయో చెప్తాను ఫ్రెండ్స్. ప్రార్థనా సమాజం ఆధ్వర్యంలో వెలువడే పత్రిక సుబోధ. శారదా సదన్కు మరో పేరు ముక్తి సదన్. అదేవిధంగా ముంబైలో హిందూ లేడీస్ సోషల్ క్లబ్ను రమాబాయి రనడే స్థాపించారు. స్వరాజ్య అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన సంస్థ ఆర్య సమాజం. దయానంద అసలు పేరు మూలశంకర్. ఆర్య సమాజం లక్ష్యం వేద సంస్కృతిని పరిరక్షించడం. డికే కార్మే భారతరత్న అవార్డు పొందిన సంవత్సరం 1958. సమాచార చంద్రిక అనే పత్రికను రాధాకాంత్ స్థాపించారు. రామకృష్ణ పరమహంస అసలు పేరు గంగోధర్ చటోపాధ్యాయ.